పొద్దున్నే దొరికారు ఎండ ఎప్పుడు వేస్తుంది నీళ్ళు పుసలు ఆడాలి ఉంది నేను మాట్లాడుతుంటే ఎప్పుడైతే నమ్మకంగా తడపాలి కదా. ఈ పీచు ఎంత నీళ్లు తాగితే రోడ్డుకి అంత తడి ఉంటుంది. నువ్వు పైపైన ట్యాంకర్ పీచు నింపుకోవాలి కదా. పీచు పొద్దున్న ఇట్లా తడిపోయాను అనుకున్నాను. పొద్దున్న ఇట్లా తడిపోయాను మన సాయం దాకా చూసేపోయాను ఉందా. నేనేమి దీని మీద నడపను, దీని మీద ఏమి ఉండట్లేదు. ఇప్పుడు అని మనం వేసింది 10 కాలాల పాటు కనపడాలి కదా జనానికి. సిమెంట్ ఏం తక్కువ పోయినా, ఏం తక్కువ పోయినా తడుపుతాక ఏమిటి రోగం. 15 రోజులు తడుపుకోవాలి కదా వాళ్ళు. అప్పుడే కదా రోడ్డు మనకి స్టాండర్డ్గా ఉండేది. ఏమంటావు ఆరిపోయిందన్నమాట. ఎందుకు కారదా మయానా ఇక్కడ నీళ్ళు ఎక్కువ పడింది. రాడ్డు మయాన ఉంటుంది కదా, అక్కడ ఎక్కువ పడింది అలా ఆరలా. ఇక్కడ తక్కువ పడింది ఆరిపోయింది. సార్ తెప్పించుకోవద్దు. ముఖ్యంగా మాజీ పార్లమెంటు సభ్యులు, ఈ గ్రామ వాసి రవీంద్ర బాబు గారు మరి దీనిలో పాల్గొనడం, ముఖ్యంగా ఆయన స్వగ్రామం ఇది, నియోజకవర్గం దెందులూరు అయినప్పటికీ కూడా ఆయన పుట్టినూరు. మరి ఆయన పురిటిగడ్డ మీద ఈరోజు ఆయన యొక్క చేతుల మీద మనందరం కూడా ఈ దేశానికే ఒక మార్గదర్శి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క ఆశయాల్లో మరి ప్రతి వారు కూడా నడిచి అందరూ సమానంగా ఎదగాలి, ఒక వర్గానికే ఏది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి రాజ్యాంగాన్ని రాసి ఈ రోజున నేను ఒక శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాను అంటే ఆయనటువంటి పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారమే ఈనాడు పరిపాలన కొనసాగుతా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న అమరావతి ఈ రాష్ట్రానికి జీవనాడి, పోలవరం ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు చేసి రాష్ట్రపతి గారితో ఆమోదముద్ర వేయించుకుంది అంటే అది రాజ్యాంగంలో ఉన్నటువంటి దాని ప్రకారం, నియమ నిబంధనల ప్రకారమే ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. మరి ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో మరి 33% త్వరలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇటు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ రాబోతుంది. ప్రతి 3 ఎమ్మెల్యేలకి ఒక మహిళ వస్తారు, ప్రతి 3 పార్లమెంట్లకి ఒక మహిళ పార్లమెంట్ మెంబర్ అవుతారు. మరి ఆ రకంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. త్వరలోనే బిల్లు రాబోతా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో దెందులూరు మహిళలతో జంట అవుతో మనం చెప్పలేము. కానీ ఏదేమైనప్పటికీ మీరు చూపించినటువంటి అభిమానం, చొరవ ఎప్పటికీ కూడా మర్చిపోలేం. మరి మీకు ఎప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రతినిధిగా నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. దీనిలో మరి కవలి ఇంకో ముద్దు బిడ్డ, రాజకీయాల్లో లేరు కానీ మరి వివి బాలకృష్ణ గారు, ఆయన మరి ఈ గ్రామంలో పుట్టడం, మన ప్రాంతంలో ఆయన ఉండటం మనకి ఎంతో గర్వకారణం. దీనిలో ఆయన్ని కూడా భాగస్వాములు చేసి, అలాగే గుత్తా రాజా గారు, రాంబాబు గారు, బాచిబాబు గారు, మన మాజీ సర్పంచ్ గారు ఆ మేడం గారు రాలేదులే, పదవి అయిపోయిన తర్వాత ఇంకో పెట్టేశారు. మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి 33. కూర్చో, బోర్డు మందికి వస్తాయి ఛాన్సులు. కానీ మీరు ఏమాకండి, ఒకవేళ నా ఇంట్లో వచ్చినా నేను ఏలను, నా ఇంట్లో నుంచి బయటకు కూడా తీసుకురాను.
నేను నా ఇంట్లో నుంచి వచ్చినా నేను బయటికి కూడా తీసుకురాను, పోటీ పెడతా ఆగిపోతా. నేను అట్లా వెళ్ళను. ఎవరికి వచ్చిందని వాళ్ళే వెళ్ళుకోవాలి. మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రవీంద్రబాబు గారిని కూడా మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని, పూజ్యులు మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి 4 మంచి మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కూడా చక్కగా నిలబడున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. హై స్కూల్ పక్కన గేటు దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టడం చాలా గొప్ప. దానికి సహకరించిన మన చింతమనేని చిరుతపులి, మీరందరూ ఒకటి అడగలరా? మీరందరూ కొవ్వలు పెద్ద ఊరు కదా, పోతులూరు, దోసపాడు ఇవన్నీ పెద్ద పెద్ద ఊర్లు. ఇంత దమ్మాను ఉంది వీరికి. మంత్రి ఎప్పుడు అవుతాడు అన్నట్టురా? మా అందరి కోరిక ఈ చిరుతపులికి ఎప్పుడో మంత్రి పదవి ఇవ్వాలి. అప్పుడు కానీ కొవ్వలి ఒక రెవల్యూషన్ అవుతుందని నా ఉద్దేశం. ఈయన ఉంటే మనకు చాలా అండ. చింతమనేని గారు ఉంటే మనకు బాగా అండ. మన కొవ్వల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా వరకు తీరుస్తూ వస్తున్నారు. చింతమనేని చిరుతపులి, చింతమనేని గారు నేను ఒకే పార్టీలో ఉన్నాడు 2014 నుంచి 19 వరకు. ఎగ్జాంపుల్ అన్నారైనా ప్రస్తుతం ఎమ్మెల్సీ మర్చిపోయాడు. అటు ఇంకో పార్టీ కాబట్టి మర్చిపోయి ఉంటాడు. సరే, మీరు చెప్పగానే చక్కగా వచ్చి ఇంత చక్కగా ఎండలో, చిక్కటి ఎండలో వెన్నెల్లో ఉన్నట్టు ఉండి, నేను పొద్దున్న ఎప్పుడో 10ంటికో 10:30 వస్తారో అందరూ అనుకుంటున్నాం. మేము చింతమనేని ప్రభాకర్ వచ్చినప్పటికి 11:30, 12 అవుతుంది అనుకుంటున్నాం. అనుకుని నెమ్మదిగా కూర్చుని ఉన్నాను సార్ ఇంట్లో. భోజనం చేసి నేను వస్తున్నా అని చెప్పాడు. ఈ ఎమ్మెల్యేలు చూసే కదా చాలా వరకు వస్తారులే అలాగే అంటారు అనుకున్నా. తీరా ఇప్పుడు 2 నిమిషాలు బయలుదేరేటప్పటికి చింతమనేని గారు వచ్చారని చెప్పారు. అది నా చిరుతపులి, అది ఆయనకున్న ఎనర్జీ లెవెల్. సో ఇవన్నీ మనకు చేస్తారు కాబట్టి ఎద్దులూరు నియోజకవర్గం నుంచి మధ్యకాలంలో ఎవరో మంత్రులు అవ్వాల. మా కోరిక ఈ రోజు అంబేద్కర్ బర్త్డే రోజున కోరిక ఏంటంటే, అందరూ దళితులు కాకుండా కోవలి గ్రామస్తులు అందరూ కోరిక ఏంటంటే చింతమనేని గారు మంత్రి అవ్వాలి. నేను ఏదో రోజు అడిగినప్పుడు జవాబు ఈయన ఇస్తుంటే నేను చూడాలి. అది తొందరలోనే జరుగుతుంది. లోకేష్ గారి దృష్టిలో ఉన్నారు మీరు. నేను చెప్తున్నాను మీకు, మన చింతమనేని ప్రభాకర్ గారు తొందరగా అవుతారు. జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గరికి పనులు బాగా అవుతాయి. ముందు ముందు మనం ఆయన చెప్పినట్టుగా ఏలూరు 2 అవ్వచ్చు, దెదులూరు 2 అవ్వచ్చు, ఒకటి రిజర్వ్ అవ్వచ్చు, ఒకటి ఫీమేల్ అవ్వచ్చు. ఏదేమైనా సరే చింతమనేని గారు మాత్రం గ్యారెంటీగా మన దాంట్లో ఏదో దాంట్లో ఉండాల్సిందే. నెక్స్ట్ 27 అంబేద్కర్ బర్త్డేకి గౌరవనీయులు మంత్రివర్యులు చింతమనేని ప్రభాకర్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి అంగీకరించినారు అని ఒక ప్యాంప్లెట్ రావాలి బయటికి. అది వస్తుందా? మీరందరూ మీరే ఆయన బలం. లెటర్స్ రాయండి లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, గ్యారెంటీగా అయిపోతారు. ఆయనైతే మనకి చాలా స్వార్థం, మన దీంట్లో స్వార్థం అనేది దీంట్లో. ఆయన అయితే మనకి చాలా మంచి పనులు తొందరగా అయిపోతాయని ఫాస్ట్ గా. ఓకేనా? అవుతుంది, ఎస్పెషల్లీ దళితులకి ఎక్కువ అవుతుంది. సో మీరు 100% సపోర్ట్ ఇవ్వాలని మళ్ళీ 2027లో ఇంకోటి ఏదైనా కార్యక్రమం పెట్టండి, మంత్రివర్యులుగా వస్తారు. ఓకేనా? ఇక అంబేద్కర్ గురించి ఎక్కువ చెప్పి ఆయన ఎంత చెప్పినా తక్కువే, చెప్పలేము. అది వర్ణనాతీతం. ఆ సముద్రం లాంటిది, సముద్రంలో చిన్న నావ లాంటిది మనం. ఒక పడవ, ఆ పడవ ఎక్కే సముద్రం ఎక్కడ ఎదగలం? ఆయన జీవిత చరిత్ర అంత లోతైనది, అంత విశాలమైనది. చెప్పడం చాలా కష్టం. ఎక్కడ మొదలెట్టాలో తెలియదు, ఏం మొదలెట్టాలో తెలియదు. సాంఘికంగా మొదలెట్టాలా, ఆర్థికంగా మొదలెట్టాలా? ఇందాక అయినా మేడం అన్నారు ఓటు హక్కు అందరికి ఇచ్చారని చెప్పారు. ఓటు హక్కు అందరికి ఇచ్చినప్పుడు అమెరికాలో కానీ, లండన్, యూకేలో కానీ, యూరోప్ లో కానీ ఎక్కడ అందరికి ఓటు హక్కు లేదు. కొంతమందికి ఓటు హక్కు ఉండేది. ఇండియాలో అంబేద్కర్ వచ్చిన తర్వాత టాటాకి ఒకటే ఓటు, రవీంద్రబాబు గారికి ఒకటే ఓటు, లచ్చయ్యకి ఒకటే ఓటు, బుచ్చికి ఒకటే ఓటు, అందరికీ ఒకటే ఓటు. అంత విప్లవమైన ఓటు హక్కు తీసుకొచ్చినందుకు
అంబేద్కర్ చాలా మహనీయుడు. సార్ మాది ఒకటే కోరిక, మీరు మంత్రి అవ్వాలి. ఏం కావాలంటే చేత బాగుంది. ఈ రోడ్ సాయం చేశాము మొత్తం చేప చెరువులంటే రోడ్లు సాయం చేశారు. వెరీ గుడ్. అవశేష రోడ్డు సాయం చేస్తున్నాను. మీ స్పీడ్ చూసి తడుకోలేకపోతారు చాలా మంది. ఆ స్పీడ్ గా కళ్ళు తిరుగుతుంది చాలా మందికి. సరే మీకు ఐడియా ఉన్నట్టు మీరు 14లో మీరు అప్పీల్ ఉన్నప్పుడు నల్కాపురం ఎడగొట్టి రోడ్ వేసా. ఇప్పుడు ఇంత పెద్ద పడలేదు చూడండి రోడ్ ఎక్కడ. ప్రజాస్వామ్యాలని ఇష్టం అంటున్నాడు కదా ఎమ్మెల్యే వెనకాల. అన్యాయం చేయట్లేదు కదా, ధర్మం చేస్తున్నప్పుడు ఏదైనా చేసుకో. అంతే. సో ఇవాళ మధ్యాహ్నం మళ్ళీ లంచ్ ఏదో ఉందని చెప్పారు. చక్కగా ఏ భార్య తీసుకోవాలి, లంచ్ సెపరేట్గా తినండి. మళ్ళీ రాత్రికి ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టు ఉందామన్నా 3 గంటల ప్రోగ్రామ్, దాన్ని కూడా రండి. చక్కగా తరలి రండి. సక్సెస్ఫుల్ గా చేయండి పార్టీ. దీన్ని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎండలో కూడా చక్కగా నిలబడి వస్తారు. అందరికీ చేతులకు నమస్కారం చేస్తాను.